నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. ఇవాళ జిల్లాలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో పవన్ బస చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారి సమీక్షలకు ఈ జిల్లానే ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నేటి నుంచి కాకినాడలో పవన్ పర్యటన ఉంది. 3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష చేస్తారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ చంద్రిక, కాకినాడ జిల్లాలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. తొలి రోజు కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా, ఆ తర్వాత రాజమండ్రి జిల్లాలో నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. తొలి రోజు అయితే ఇప్పుడే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పవన్ కళ్యాణ్ బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో పవన్ కళ్యాణ్ ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే దాదాపు 5 నుంచి 6 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ పొత్తున్న నేపథ్యంలో జనసేన నుంచి 5 నుంచి 6 సీట్లు అడిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 19 సీట్లలో ఏ సీట్లలో పోటీ చేస్తే జనసేనకి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి అనే దాని మీద ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. అయితే ఏదైతే అడిగే నియోజకవర్గంలో పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జీలందరితో ముఖాముఖిలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ముఖాముఖి పూర్తయిన తర్వాత స్పష్టంగా ఏ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు బాగున్నాయి, ఎక్కడ తెలుగుదేశం పార్టీ సీట్లు తీసుకుంటే అక్కడ పార్టీ తరఫున ఏ విధంగా పనిచేసి ఉమ్మడి రెండు పార్టీలు కలిసి విజయం ఎలా సాధించాలి దాని మీద ఈ రోజు కేడర్కి దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజులో భాగంగా ఏదైతే నియోజకవర్గాల్లో వార్డు, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ నేతలందరూ కార్యకర్తలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే తాను కలవడానికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి కూర్చున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ నియోజకవర్గాల వారికి సమీక్ష ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రారంభించడం రాజకీయంగా చాలా ప్రాధాన్యం సంతరించుకొని చెప్పాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. అది పూర్తయిన తర్వాత నియోజకవర్గాల సమీక్ష కూడా ఇదే జిల్లా నుంచి ప్రారంభిస్తడం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఓ రకంగా జనసేన పార్టీకి రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకంగా ఆ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా తనకు ఆదరణ కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా తన సర్వేలో కూడా బలంగా ఉందని చెప్తున్న నియోజకవర్గం ఏవి అనే దానిపైగా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏవైతే సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి కొన్ని చోట్ల త్యాగం చేయాల్సి ఉందో ఆయా ప్రాంతాల్లో జనసేన ఇన్ఛార్జీలు అసమ్మతి లేకుండా పార్టీ కోసం పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి సహకరించే విధంగా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వారాహి యాత్ర తర్వాత రాజకీయ నియోజకవర్గ సమీక్ష ఈ జిల్లా నుంచి ప్రారంభించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తి రేకిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇదే మనం విజువల్లో చూస్తున్న బిల్డింగ్ లో ఇన్ఛార్జీలతో సమీక్ష చేయనున్నారు. రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లా, రాయమండ్రి జిల్లా ఇన్ఛార్జీలందరూ కూడా పిలిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురు సమక్షంలో ఇన్ఛార్జీలందరితో కూడా ప్రస్తుతం ముఖాముఖి కొనసాగుతుంది. అది అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్లే సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో పార్టీ కేడర్ అందరితో ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడి పార్టీ కేడర్ అందరూ కూడా ఎన్నికల కోసం సమాయత్తం చేయబోతున్నారు. ఓ రకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే వైసీపీని ఓడించి తీరుతామని ఖచ్చితంగా 19 స్థానాల్లో వైసీపీ ఓటమి బాధ్యత తాను తీసుకుంటానని వారాహి యాత్రలో సందర్భంగా కాకినాడ
కాకినాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీని మొత్తం గుండు సున్నా కొట్టిస్తారని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ప్రకటించారో దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీతో మొత్తం కూడా ఇవన్నీ కూడా కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. ఇదంతా ఒక్కైతే మరి కాసేపట్లో కాకినాడ జిల్లా సంబంధించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మరికొందరు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కలిసి ఏదైతే పొత్తు నేపథ్యంలో కలిసి ఏ విధంగా పనిచేయాలి, నియోజకవర్గాల వారీగా సంబంధించి ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయి, ఏ విధంగా సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా వైసీపీ అక్రమాల మీద ఏ అంశాలు తీసుకొని ప్రజల్లో పోరాటం చేయాలి అనే దాని మీద కూలంకుషంగా ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని